హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకుందాము. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము మటన్ వేసుకుందాము. ఇలా మటన్ వేసాక దీంట్లో మనము 1½ స్పూన్ కళ్ళుప్పు వేసుకుందాము. ½ స్పూన్ పసుపు వేసుకుందాము. దీన్ని అంతా బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే కర్రీలో నుండి వాటర్ వస్తాయి. ఇదిగోండి, మటన్లో నుండి వాటర్ వచ్చేసినాయి మనం మూత పెట్టి ఉడికించుకున్నప్పుడు. ఇప్పుడు మటన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. అందుకని ఈ కూరని మొత్తాన్ని మనము కుక్కర్లో షిఫ్ట్ చేసుకుందాము. ఇలా కుక్కర్లో వేసుకున్నాక దీనిలోకి మనము 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము. దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాము. ముక్కలు మునిగేదాకా ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాము. ఇదిగండి, కుక్కర్లో నుంచి తీసాక మటన్ కర్రీ అనేది ఇలా ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలింది కాబట్టి కూర అనేది ఉడికిపోయిందని చూసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, మటన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.